వికారాబాద్ జిల్లా బంట్వారంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని గ్రామ పెద్దలను కోరారు. ప్రైవేట్ స్కూల్స్ లో తరగతి గదులు ఇరుగ్గా ఉంటాయన్నారు. పేద ప్రజలు ప్రైవేట్ పాఠశాలలో పిల్లలను చేర్పించి డబ్బులు వృధా చేసుకోవద్దన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పౌష్టికాహారం, విద్యార్థులకు దుస్తులు, షూ ఇస్తున్నట్టు తెలిపారు. విశాలమైన తరగతి గదులు, ఆట స్థలం, ల్యాబ్లు ఉన్నాయని గ్రామ పెద్దలకు వివరించారు అధికారులు. బడిలో ఈరోజు సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం. అత్యంత అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు, ప్రతి సబ్జెక్టుకు 2 టీచర్ల చొప్పున ఉన్నటువంటి ఉపాధ్యాయులు, విశాలమైనటువంటి ఆటలాడుకునే స్థలం, ప్లే గ్రౌండ్ ఉంది. మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తున్నాం. మంచి యూనిఫామ్, 2 జతల యూనిఫామ్స్ ఇస్తున్నాం. నోట్బుక్లు, పెన్నులు, టెక్స్ట్ బుక్స్లు కూడా ఉచితంగా మేము ఇస్తున్నాం. విశాలమైనటువంటి తరగతి గదులు, ఆదర్శ పాఠశాల పథకం కింద అన్ని పాఠశాలలకు మేము పెయింట్స్ వేయించాం. ప్రతి గదిలో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, సరైన వెలుతురుతో అత్యుత్తమైనటువంటి ప్రమాణాలతో మేము విద్యాభివృద్ధిని, తరగతి గది వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నాం. ఆకర్షణకు లోని ప్రభుత్వ పాఠశాలలోని పిల్లల్ని, పేద విద్యార్థులమైనటువంటి మన పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేపిస్తున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. ఒకసారి ఆలోచించండి. అన్ని వసతులతో, అన్ని రకాలైనటువంటి వ్యాసంగాలతో, అన్ని రకాలైనటువంటి ఆకర్షణలతో, అనుభవంతో మేము ముందుకు వస్తున్నాం. మా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ కాండి. ప్రభుత్వ పాఠశాలలో బలోపేతానికి కృషి చేయాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి ఆలోచించండి మిత్రులారా. మా పాఠశాలలో లేనిదేందో చెప్పండి, మేము కల్పిస్తాం. విశాలమైన గ్రౌండ్ ఉంది, తరగతి గదులు ఉన్నాయి, ల్యాబులు ఉన్నాయి, మిడ్ డే మీల్స్ ఉంది, ఉచిత యూనిఫామ్స్ ఇస్తున్నాం, ఉచిత టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం. ఇంకా రకరకాల పోటీలు పెట్టి విద్యార్థులను